హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగని పెళ్లి చేసుకొని ఇంటికి రావడంతో శకుంతల ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు. కానీ మీడియా వాళ్ళని చూసి వాళ్ళ ముందు ఇంటి పరువు పోకూడదని గంగకి రుద్రకి హారతిచ్చి లోపలికి వెల్కమ్ చేస్తుంది. అదంతా చూస్తున్న రుద్ర, విజయేంద్ర ప్రతాప్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరు మాత్రం ఏంటి అత్త ఇలా బిహేవ్ చేస్తుంది అని ఇంకా చూస్తూ ఉంటాడు. వెంటనే మీడియా వాళ్ళు వెళ్ళిపోగానే శకుంతల గంగపై అరుస్తుంది. ఏయ్, మీడియా వాళ్ళ ముందు నిన్ను ఇంటి కోడలిగా ఒప్పుకున్నానని నువ్వు ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు అయిపోతావనుకుంటున్నావా? ఓ పని జరిగేదే లేదు అని ఇంకా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు శకుంతల. పాపం విజయేంద్ర ప్రతాప్ గంగ దగ్గరికి వచ్చి, అమ్మ గంగ, నువ్వు తన మాటలేమి పట్టించుకోవద్దమ్మా. తనకి నచ్చని పని చేస్తే ఇలాగే మొండిగా పట్టుపడుతుంది. కానీ కొద్ది రోజులైన తర్వాత విషయం తనే అర్థం చేసుకొని నిన్ను కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటుంది. నీకు తెలుసు కదా శకుంతల ప్రేమ ఎలా ఉంటుందో అని అంటారు విజయేంద్ర. నాకు తెలుసు పెద్దయ్య గారు, కానీ నేను తప్పు చేశానా అని అంటుంది. లేదమ్మా, నువ్వు మా రుద్రని గెలిపించావు, నువ్వు తప్పే చేయలేదు. సరే సరే, ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఫస్ట్ స్వీట్ తయారు చేయాలి, మరి వెళ్ళి తయారు చేయమ్మా అని అంటారు. అయ్యగారు వద్దని చెప్పారు కదా మరి అని అంటుంది. తను అలాగే అంటుంది, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి స్వీట్ తయారు చేయి అని పాపం ఆయనైతే గంగని కిచెన్లోకి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి రుద్ర ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుంటారు. ఇంకా అలా పాపం గంగ తను చేసిన పాయసాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. అత్తయ్య గారు ఇదిగోండి అని అనేలోపు ఒక్కసారిగా ప్లేట్ని విసిరి కొడుతుంది శకుంతల. ఎవరు ఎవరు నిన్ను వంట చేయమన్నారు అని గట్టిగా అరుస్తుంది. నేనే నేనే చెప్పాను శకుంతల, ఇంటికొచ్చిన కొత్త కోడలే మొదటిగా నైవేద్యం పెట్టాలని కదా, అందుకే తనతో నేను పాయసాన్ని చేయమని చెప్పాను. ఎందుకని నువ్వు ఇది ఇంతలా ఇష్యూ చేస్తున్నావు అని అంటారు. చూడండి, మీరు కలుపుకున్నంత తొందరగా నేను కలుపుకోను. అయినా తను ఈ ఇంటి కోడలు కాదు, ఈ ఇంటి స్థాయికి తగ్గట్టు తను నిరూపించుకుంటే మంచిది అని శకుంతల కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా రుద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే ప్లేట్లో భోజనం కూడా పాపం పెట్టకుండా ఒక అరిటాకుని తీసుకొస్తారు. మా స్థాయిలో మాతో కూర్చొని తినేంత హక్కు నీకు లేదు, కాబట్టి మీరే తనకి అరిటాకులో భోజనం పెట్టండి అని ఇంకా వాళ్ళ అమ్మాయికి చెప్పేసరికి వాళ్ళ అమ్మ మాటని దాటలేక అలా ఇంకా కనీసం రుద్ర పక్కన కూడా కూర్చొనివ్వకుండా ఇంకా తనకి అరిటాకులోనే మొత్తం భోజనం అయితే పెడతారు. పాపం ఒక మూల కూర్చొని అలా భోజనం చేయడానికి రెడీ అవుతుంది గంగా. కరెక్ట్గా అదే టైంకి అందరూ భోజనం చేస్తుంటే పెద్దమ్మ అని అంటారు రుద్ర. ఒక్కసారిగా రుద్ర వైపు చూస్తుంది శకుంతల. చూడండి పెద్దమ్మ, ఈ ఇంటి కోడలిగా నా భార్య హోదాలో వచ్చిన గంగకి మీరు ఇంతటి అవమానం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి అని అంటారు కదా, అలాంటప్పుడు అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. నా భార్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. తన గౌరవాన్ని మీరు తగ్గిస్తే నేను కూడా నా గౌరవాన్ని తగ్గించుకుంటాను అని ప్లేట్ తీసుకొని గంగ పక్కన వెళ్ళి కూర్చుంటాడు రుద్ర. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అన్నయ్య నువ్వేంటి తన పక్కన అని అంటుంది ఇషిక. నేను చేసేది కరెక్టే, నా భార్య వైపు నేను ఉంటాను అని చెప్పడానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంటారు రుద్ర. పాపం గంగ చాలా ప్రేమగా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా విజయేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా గంగ, నువ్వు నీ భర్తకి భోజనం తినిపించమ్మా అని అంటారు. అయ్యగారు అని అంటుంది. అది సాంప్రదాయం అమ్మా, తినిపించు అని అంటారు. ఇంకా పాపం గంగ రుద్రకి భోజనం తినిపిస్తుంది. ఇంకా రుద్రకు కూడా అలాగే చెప్పేసరికి రుద్ర కూడా గంగకి భోజనాన్ని తినిపిస్తారు. అదంతా చూస్తూ రుద్ర వాళ్ళ చెల్లెళ్ళందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. శకుంతల మాత్రం అసలు భోజనం చేయకుండా ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు భోజనం తినిపించుకోవడం చూసిన వీరు,
ఇలాగే వదిలేస్తే ఈ గంగ ఈ ఇంటికి యువరాణి అయి కూర్చోవాలనుకుంటుంది. నో వే. ఎక్కడ రుద్రబావ ఎదిగిపోతాడో అని రుద్రబావనే పక్కన పెట్టాలనుకున్న నేను ఇప్పుడు ఈ గంగ వస్తే ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. ఎలా అయినా వీళ్ళని బయటికి పంపాల్సిందే అని వీరు ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇషిక వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. నీకు తెలుసు కదా, ఆ గంగని ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నాను అని అంటారు. చూడు వీరు, నేను చెప్పేది ఒకసారి విను. అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్ర అన్నయ్య ఆల్రెడీ పారుని లవ్ చేసి బ్రేకప్ అయ్యి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు గంగ మెల్లో తాళి కట్టాడు. బట్ ఐఎమ్ డామ్ ష్యూర్ దట్ గంగని ఏదో సమాజం కోసం పెళ్లి చేసుకున్నాడు, కానీ భార్యగా యాక్సెప్ట్ చేయడం మాత్రం అన్నయ్య వల్ల కాదు. అన్నయ్యకి చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టే గ్యాప్ ఉంది చూడు, ఆ గ్యాప్లో మనం గంగని టార్చర్ చేయాలి అని అంటుంది. అంటే వాట్ డూ యు మీన్ అని అడుగుతారు. ఐ మీన్ ఇప్పుడు రుద్ర అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తి ఖచ్చితంగా గంగకు కూడా వస్తుంది. ఎందుకంటే వీలునామాలో రుద్ర అన్నయ్య తర్వాత గంగకు కూడా, తన భార్యకు కూడా ఆస్తిని అనుభవించే హక్కు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ గంగని టార్చర్ చేసి తనే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా చేసి, అప్పుడు తను ఒంటరిగా ఉన్నప్పుడు తన్ని చంపేశామనుకో, చంపే ముందు తనకి మనం ఆస్తి పేపర్పై సైన్ చేయించుకున్నామనుకో, అప్పుడు మనకి మన ఆస్తి వస్తుంది. గంగ చనిపోయినందుకు రుద్ర అన్నయ్య పిచ్చోడైపోతాడు. ఏమంటావు అని అంటుంది. వావ్ ఇషిక, నిజంగా నీదొక జీనియస్ బ్రెయిన్. ఇప్పటి నుండి నేను ఆ పనిలో ఉంటాను. నువ్వు మాత్రం డైలీ ఆ గంగని టార్చర్ చేసేలాగే ఉండు అని ఇంకక్కడి నుండి వీరు అయితే వెళ్ళిపోతాడు. ఇషిక, గంగ నీ టైం స్టార్ట్ అయింది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా పాపం రుద్ర రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి తన రూమ్లోకి వెళ్తే గంగ చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. సార్, నేను బయట పడుకుంటాను అని ఇంకా తన వస్తువులన్నీ తీసుకొని వెళ్తుంటే, గంగ ఆగు, ఇప్పుడు నువ్వు బయట పడుకుంటే పెదనాన్న ఫీల్ అవుతారు, కాబట్టి నేనే బయటకు వెళ్తాను అని అంటారు. అయ్యో వద్దు సార్, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు, అలాంటి మీరు బయట పడుకుంటే చూడ్డానికి చాలా నామోషిగా ఉంటుంది సార్ అని అంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు రుద్ర. నేను కింద పడుకుంటాను, మీరు బెడ్పై పడుకోండి సార్ అని పాపం గంగ అయితే ఒక మ్యాట్ వేసుకొని ఇంకా అలా కింద పడుకుంటుంది. గంగా వైపు చూస్తూ ఉంటాడు రుద్ర. నీది చాలా మంచి మనసు, నిష్కల్మషమైన మనసు, కానీ మీ నాన్న వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. వాడిని నిన్ను కాపాడడానికే నీ మెల్లో తాళి కట్టాల్సి వచ్చింది. ఖచ్చితంగా నిన్ను నేషనల్ ఛాంపియన్ చేసేంతవరకు నేను పట్టు వదలను అని రుద్ర మనసులో అనుకుంటూ పాపం గంగ వైపు ప్రేమగా చూస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగ ఇద్దరు రెడీ అయి కిందకి వస్తారు. నాన్న ఎక్కడికి అని అడుగుతారు. పెదనాన్న, బాక్సింగ్ ఛాంపియన్షిప్ తను ఇప్పుడు ఛాంపియన్ అయింది కదా, కాబట్టి స్టేట్ లెవెల్లో ఉన్న బాక్సింగ్ ఛాంపియన్స్ అందరూ కలిసి ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. డిస్టిక్ వైజ్గా వచ్చిన వాళ్ళందరూ తన్ని కలిసి తన దగ్గర ఉన్న టిప్స్ తీసుకుంటూ ఒక మోటివేషనల్ మీటింగ్ లాంటిది అని ఇది అనుకోవచ్చు అని అంటారు రుద్ర. ఓకే, ఇద్దరు పెళ్ళయ్యాక మొదటిసారి బయటికి వెళ్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇంకా అలా విజయేంద్ర అయితే హ్యాపీగా పంపిస్తారనమాట రుద్రాని అండ్ గంగని. ఇంకా అలా గంగ వైపు చూస్తూ, చూడు గంగ, ఇలాంటి టైంలోనే రుద్ర ప్రశాంతంగా ఉంటాడు, కాబట్టి నీ ప్రేమతో రుద్రకి దగ్గరవు సరేనా అని అంటారు. అలాగే అయ్యగారు అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా బయలుదేరుతారనమాట రుద్ర అండ్ గంగ. ఇంకా ఆ ప్లేస్కి అయితే రీచ్ అవుతారు. రీచ్ అయ్యే వెంటనే పారు అక్కడికి వస్తుంది. పారుని చూస్తారనమాట రుద్ర. రుద్రాని చూస్తుంది పారు. ఏంటి రుద్ర, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటుంది. ఇంకా సైలెంట్గా ఉంటాడు రుద్ర. బాక్సింగ్ ఛాంపియన్ అయిన మన గంగని అందరూ అప్రిషియేట్ చేయడానికే వచ్చారని నేను అనుకుంటున్నాను.
తనలాగే మీరు కూడా కష్టపడి సాధించి ఛాంపియన్షిప్ గెలుచుకోవాలి. బాక్సింగ్ అనేది కేవలం మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకని కూడా మీరు తెలుసుకోవాలి అని రుద్ర చెప్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా పాపం డిస్టిక్ వైజ్ వచ్చిన ఛాంపియన్స్ అందరూ హ్యాపీగా వింటూ ఉంటారనమాట రుద్ర మాటలైతే. ఇంకా గంగతో, మేడం మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో అని అడుగుతారు. అంటే నేను ఎక్కువగా ఏమీ ప్రాక్టీస్ చేయలేదు, ఏదో ఆఖరి 2 నెలల్లో మాత్రమే నేను ప్రాక్టీస్ చేశాను, మిగతా టైంలో మా అమ్మకి నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను అని పాపం గంగ తన మనసులో మాటలు చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. అదంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా రుద్ర గంగ ఇద్దరు బయటికి వెళ్తారు. సార్ సార్ నాకు కొంచెం ఆకలిగా ఉంది అని అంటుంది గంగ. అయితే హోటల్కి వెళ్దాం అని అంటారు. సార్ హోటల్లో ఫుడ్ ఏముంది సార్, ఎప్పుడు హోటల్లో తినేదే కదా, అలా హ్యాపీగా బండిపై తిందాం, రండి రండి అని చెప్పి ఒక బండి దగ్గరికి తీసుకెళ్తుంది. గంగా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని అంటారు రుద్ర. సార్ అక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి సార్, అక్కడ మనం ఇచ్చే డబ్బులకే మర్యాద, కానీ వాళ్ళు కడుపు నింపుతారా చెప్పండి, వీళ్ళనుకో మనం ఏం చెప్పినా ప్రేమతో ఉంటుంది, రండి సార్ అని చెప్పి ఇంకా అలా తనే ఆ లైన్లో దూరి మరి 2 ప్లేట్లు దోశలు అని చెప్పి ఇంకా అలా బండి మీద ఉన్న దోశలు అయితే తీసుకొస్తుంది. ఇదిగోండి సార్ టేస్ట్ చేయండి అని ఇస్తుంది. చాలా బాగుంది అని అంటారు రుద్ర. నాకు తెలుసు సార్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అయితే పెడుతూ ఉంటారు. ఇంకా ఇద్దరు అలా హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తూ పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా చూస్తూనే ఎలా అయినా వీళ్ళిద్దరిని వేరు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఇంట్లో నాకు ఇషిక వీరు సపోర్ట్ ఉన్నారు కదా, వాళ్ళ బట్టి నేను ఖచ్చితంగా వీళ్ళని దూరం చేస్తా అని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటుంటే పారు రుద్ర అండ్ గంగా వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.